హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారీ సంఖ్యలోనే మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లై ఫీజు కూడా లేదు. సో డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రైల్వే నుంచి 1700కి పైగా వేకెన్సీస్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అక్టోబర్ 17th వరకు కూడా మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసి అప్లై అయితే చేయండి. గాయస్, ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ అని చెప్పేసి ఒక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో విజ్ఞాన కాంచా అని చెప్పేసి లొకేషన్లో ఈ యొక్క సంస్థ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్లో పంపించడం అలా ఏమీ లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో ఒక అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అకాడమిక్ మెరిట్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి మెరిట్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని లేదంటే ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని ఇంటిమేషన్ అనేది చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు. దానికి మీరు రెస్పాండ్ అయ్యి మీకు వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ రోజు మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 September 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. టోటల్గా మనకి 195 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 40, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి వచ్చేసి 20 అండ్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి వచ్చేసి 135 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థలోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో సో గ్రాడ్యుయేషన్ పోస్టులకి సంబంధించి బీటెక్ అనేది ఎవరైతే ఈసీఈ కానీ ట్రిపుల్ కానీ సిఎస్సి మెకానికల్ కెమికల్ ఈ యొక్క విభాగాల్లో చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిప్లొమాకి సంబంధించేమో ఈసీఈ ట్రిపుల్ సిఎస్సి మెకానికల్ కెమికల్ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఐటీఐకి సంబంధించేమో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్, డీజిల్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా. సో ఈ యొక్క ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఏ రిక్రూట్మెంట్కి ఏ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకుని మనకి రీసెంట్లీగా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అనేది కావడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. అక్టోబర్ థర్డ్ వీక్ వరకే టైం ఉంది కాబట్టి సో మీరు లాస్ట్ డేట్ వరకు చూడకుండా వీలైనంత తొందరగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జిరాక్స్ తీసిన తర్వాత వాటి మీద మీ సిగ్నేచర్ అనేది పెడితే దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటాము. సో ఆ జిరాక్స్ కాపీ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తారో దానికి సంబంధించి ప్రింట్అవుట్ కాపీ, అలాగే ఎన్ఏటిఎస్ లేదా ఎన్ఏపిఎస్కి సంబంధించి ప్రొఫైల్ ప్రింట్అవుట్,
10th మార్క్ షీట్ అలాగే సర్టిఫికేట్, బీఆర్ బీటెక్ ఆర్ డిప్లొమా లేదా ఐటీఐకి సంబంధించి ఫైనల్ మార్క్ షీట్, ఇలా మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి అన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఎవరైతే మంచి స్కోర్ ఉందో వాళ్ళు డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా చేసుకున్నట్లయితే మీకు తర్వాత ఈజీ అయితే అవుతుందన్నమాట. మీరు ఆల్రెడీ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రీవియస్గా ఇలాంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తే మాత్రం సో మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీనికి ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఎవరెవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో మీరు NATSకి సంబంధించి 2.0 పోర్టల్ ఏదైతే ఉందో NATSeducation.gov.in ఈ యొక్క వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టూడెంట్లో. సో మీరు స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు దానిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళేమో apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్ లింక్స్ కూడా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. సో ఐటీఐ వాళ్ళేమో ఈ యొక్క వెబ్సైట్లో, అలాగే మిగతా వాళ్ళేమో ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు మ్యాండేటరీగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ అన్ని కూడా చెక్ చేసుకొని ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లై చేయడానికి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2025 వరకు నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు 2021 నుంచి 22, 23, 24 అండ్ 25 పాస్డ్ అవుట్స్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీకు మినిమం 70% ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది పర్సంటేజ్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి DRDO హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక 195 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోండి. సో అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే దీనివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది, అప్రెంటిస్షిప్ వల్ల కూడా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి. రీసెంట్లీగా మనము BEML రిక్రూట్మెంట్ కానీ అండ్ రైల్వేస్కి సంబంధించి రిక్రూట్మెంట్స్లో కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు అప్రెంటిస్షిప్ వల్ల మీకు ఎంత వెయిటేజ్ ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో కూడా. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది పొంది సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకొని మీకు ఫర్దర్గా మీకు జాబ్స్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆన్లైన్ అప్లై లింక్స్ అన్ని కూడా అండ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. మీకు 1 year పాటు కూడా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు DRDO సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు అందులో మీకు అప్రెంటిస్షిప్కి సంబంధించి ఏదైనా వెయిటేజ్ ఉంటే అప్పుడు మీకు జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది, కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.